అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్ల ప్రభుత్వం వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా సమీక్ష నిర్వహించడం, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇది కొత్తగా వచ్చిన జబ్బు కాదు, కొన్ని శతాబ్దాలుగా ఉన్న వ్యాధే. మనలోని రోగ నిరోధక శక్తి మన నరాల మీదే దాడి చేసినప్పుడు పొరపాటున ఈ జీబీఎస్ లోనయ్యే అవకాశం ఉంది. అయితే 1,00,000 జనాభాకి 1 నుంచి 2 మాత్రమే వీటిని బారిన పడతారు. గత సంవత్సరం చూస్తే 301 మంది జీబీఎస్ బారిన పడ్డారు. ఈ సంవత్సరం ఈ 2 నెలల్లో 43 మంది బారిన పడ్డారు. అయితే 85% మందికి మామూలుగానే వ్యాధి తనంతకు తనే నయమవుతుంది. మిగిలిన 15% వారికి ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత పడవచ్చు. కొంతమందికి వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం కూడా రావచ్చు. అయితే 1-2 మరణాలు సంభవించిన నేపథ్యంలో ఒకటి విశాఖపట్నంలో ప్రభుత్వం అప్రమత్తమై అన్ని వైద్య కళాశాలల్లో కూడా, అదేవిధంగా జిల్లా ఆసుపత్రులకు కూడా ఇమ్యూనోగ్లోబులిన్ సరఫరా చేయడానికి సంకల్పించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1,200 వైల్స్కు గాను ఇప్పుడు కొత్తగా 7,600 వైల్స్ ఇండెంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మందులను అందుబాటులో పెట్టి ఈ వ్యాధి బారిన పడి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రజలు కూడా ఏదైనా వ్యాధి ముదిరిన తర్వాత కన్నా ప్రాథమిక దశలోనే వాటిని గుర్తిస్తే మంచిది. చేతుల్లో తిమ్మిరి రావడం, చేతులు కాళ్ళలో తిమ్మిరి రావడం, కాళ్ళు మొద్దుబారడం, తర్వాత అది పైకి వ్యాపించడం జరుగుతుంది. ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఆ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు తగిన పరీక్షలు చేసి ఒకవేళ జీబీఎస్ బారిన పడి ఉంటే వారికి కావాల్సిన సరైన చికిత్సను అందించి ప్రాణాలను కాపాడారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.